హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. సహోదరి పద్మ బోయపాలెం గ్రామం నుంచి వచ్చారండి. తనకు కుమారుడున్నాడు, బాబు 9 సంవత్సరాల వయస్సు. బాబుకి వాస్తవంగా ఈ చెప్పేటువంటి సాక్ష్యము ఎన్ని నెలల క్రితం 9 నెలల క్రితమే ఇది సాక్ష్యం చెప్పాలి. వాస్తవంగా తాను చెప్పలేదు. విషయం ఏంటనంటే, తన కుమారునికి ఆరోగ్యం బాగోవడం లేదని చెప్పి వీళ్ళు చాలా పేద కుటుంబం. తన యొక్క కుమారుని తీసుకొని వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి చెప్పారంట, బాబుకి మెదడువాపు జబ్బు వచ్చింది. ఈ బాబు బ్రతుకుతాడు అని మేము చెప్పలేము, చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారము అని చెప్పారంట. లాహిరి అనేటువంటి హాస్పిటల్ కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళారు. అలాగా కొన్ని ప్రాంతాలు చూయించారు. ఇలాగున కడుపున పుట్టినటువంటి ఈ బిడ్డ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. బ్రతికించుకోవడానికి డబ్బు పెడితే బ్రతుకుతాడనేటువంటి నమ్మకం ఉంది, కానీ డబ్బు వాళ్ళ దగ్గర లేదు. చాలా పేద కుటుంబం. ఈ నేపథ్యంలో వీరు ఉంటున్నటువంటి ప్రాంతం నుండి తండ్రి సన్నిధి సహవాసానికి వచ్చేటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ సహోదరి వీరి పరిస్థితి చూసి చెప్పారట, ఏమనంటే, అమ్మా, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరుపేటలో దైవజనులు ఆత్మీయ తండ్రి షాలేమరాజు గారు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వలన చాలా మంది దైవీకమైనటువంటి స్వస్థతలు పొందారు. డాక్టర్లు కూడా చెయ్యి విడిచిపెట్టారు. ఇక మేము బ్రతకడు అని, మా వలన కాదు అని విడిచిపెట్టినటువంటి వ్యక్తులను సైతం దైవజనుల ప్రార్థనల వలన దేవుడు బ్రతికించారు. కాబట్టి ఎటువంటి సందేహించకుండా నీవు దయచేసి దైవజనుల దగ్గరికి వెళ్ళు అని చెప్పడం జరిగింది. అలాగున వస్తూ ఆ తర్వాత దైవజనుల్ని కలుసుకోవటానికైతే టైం కుదరలేదు, కానీ ఒక రోజున ఫోన్ ద్వారా దైవజనులకు కాంటాక్ట్ చేయటం జరిగింది. దైవజనులు చెప్పారంట, అమ్మా, నీ బిడ్డను గురించి నువ్వు పడుతున్న వేదన నాకంటే ముందుగా పరమ తండ్రి అయిన యేసయ్య చూశాడు. అయితే నీ కన్నీరు తుడవబడుతుంది, నీ బిడ్డ బ్రతుకుతాడు, నీ బిడ్డను నీ ఒడిలో ఎత్తుకొని నువ్వు లాలిస్తావు, ఆ బిడ్డను సన్నిధికి తెస్తావు, సాక్ష్యం చెబుతావని దైవజనులు మాట చెప్పారంట. ఆ తల్లి చాలా సంతోషించింది. దేవుని దగ్గర కన్నీటితో విశ్వాసంతో ప్రార్థన చేసింది. దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? డాక్టర్లు చనిపోతారని చెప్పినటువంటి ఆ బాబుని ఈ రోజున, ఇదిగో మీకు స్క్రీన్లో కనబడుతున్నాడు, ఈ బాబుని దేవుడు సజీవుల లెక్కలో ఉంచి ఈ రోజున తల్లిని బిడ్డను సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సహోదరి పేరు సుకన్య అండి, గుంటూరు నుంచి వచ్చింది. తన భర్తకి కొన్ని నెలల నుంచి కడుపుల నొప్పితో బాధపడుతున్నాడంట. పనికి వెళ్ళకుండా ఆ బలహీనతో ఇంట్లోనే ఉంటున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నారంట. డాక్టర్లు పరీక్ష చేసి స్కాన్స్ చేసి పేగు ఉబ్బిందమ్మా, అది మడతపడి అట్లా నొప్పి వస్తుంది, ఆ పేగు కుళ్ళిపోయిందేమో, ఆపరేషన్ చేయాలని చెప్పారంట. వీళ్ళు దేవుని విశ్వాసం ఉంచి ఆపరేషన్ సిద్ధపడ్డారు. ఈ సహోదరి అయితే ఆల్ నైట్లో దేవుని సదిలో దేవుని పాదాలు పట్టుకొని ఆపరేషన్ చక్కగా జరగాల, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ప్రార్థన చేసిందంట. ప్రార్థన ఆలకించిన దేవుడు 9వ తారీఖు మొన్న ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళినప్పుడు దేవుని యొక్క మహాకృప, ఆపరేషన్ జరిగేటప్పుడు ఆపరేషన్ ఓపెన్ చేసినప్పుడు లోపల పేక్ కాదమ్మా, కొవ్వుగడ్డ ఉంది, అది తీసేసాం, పేకుకి ఎటువంటి ఇబ్బంది లేదు, అంత క్షేమంగా ఉన్నాడని చెప్పి ఆపరేషన్తో చక్కగా జరిగిందన్న. మా భర్తకి పేగుకి సంబంధించిన ఎటువంటి వ్యాధి లేదని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు జ్యోతి గారు, వారిది మహబూబ్ నగర్, తెలంగాణ. తనకి అనారోగ్య సమస్య అయితే హాస్పిటల్కి వెళ్ళారంట. హాస్పిటల్కి వెళితే డాక్టర్లు వైద్యం చేసి తనకి క్యాన్సర్ ఉందని డాక్టర్లు చెప్పారంట.
దాదాపు 31 సార్లు కరెంటు పెట్టారు. చివరికి డాక్టర్లు కూడా వారి ప్రయత్నాలు విఫలమైపోయి చనిపోయిద్దని డాక్టర్లు కూడా చెప్పేశారు. ఏమి బ్రతకటం కష్టం, ఏమైనా ఇంటికి తీసుకొని వెళ్ళండి, మా వల్ల కూడా కాదు, చివరి కండిషన్లో ఉంది అని డాక్టర్లు చెబితే వీరందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారంట. వారు కూడా అనుకున్నారంట ఏమో పరిస్థితి అయిపోయింది, ఇంకో చచ్చిపోయిద్దని అనుకొని కుటుంబ సభ్యులందరూ తీసుకొని ఇంటికి వచ్చారంట. ఒకరోజు దైవజనులు వాక్యాన్ని ఈమె లైవ్లో వీక్షిస్తుంటారు. లైవ్లో వీక్షిస్తూ ఆమె ఒకరోజు సెల్ ఫోన్లో వీడియో పెట్టుకొని వింటున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా ఇంకా చావు అంచుల్లో నేను చచ్చిపోతా, వాళ్ళు అనుకుంటున్నారు కుటుంబ సభ్యులందరూ చచ్చిపోతారని, కానీ ఈమె వాక్యం పెట్టుకొని వింటుంది. ఆ వాక్యములో దైవజనుని నోట 3 జీవితాలను కూడా చిగురింప చేయగలిగిన వాడు సర్వశక్తిమంతుడు దేవుడని ఆ మాట ఎప్పుడైతే సహోదరి విన్నదో, నా జీవితాన్ని కూడా బాగుపరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, ఈ పరిస్థితిలో నుంచి నన్ను దేవుడు లేవనెత్తుతాడన్న విశ్వాసంతో ప్రార్థన చేసుకుంది. దేవుని మహాకృప ఏంటంటే చావు అంచుల్లో ఉన్న తన పరిస్థితిని ఈరోజు సజీవులుగా ఉంచి ఈరోజు దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడేటట్టు దేవుడు చేశాడు. అంతేకాదు మరొక మారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకుంటే క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చిందన్న. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు అనే తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి పేరు అనుష అండి, ఏబీ పాలన నుంచి వచ్చారు. తన చిన్న బిడ్డ, ఈ బిడ్డకి కొన్ని దినాల నుంచి హెర్నియా ప్రాబ్లంతో బాధపడుతున్నారంట. డాక్టర్లు చూపించినప్పుడు డాక్టర్లు స్కాన్ చేశారు, బ్లడ్ రిపోర్ట్ చేసి అన్నీ చేసి ఈ బిడ్డకి ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారంట. ఈ బిడ్డకైతే బ్లడ్ బాగా తక్కువ ఉందమ్మా, 2 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించాలి, మీరు అర్జెంటుగా అడ్మిట్ చేయండి అని చెప్పారంట. వీళ్ళైతే అంత సడన్గా ఆపరేషన్ ఎట్లా, సరే అని ముందు ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర జరిగే ప్రేయర్ టవర్లో తన బిడ్డ నిమిత్తం తోటి సహోదరులకు అందరికీ చెప్పి విజ్ఞాపన చేయించిందంట. ప్రార్థన చేయించి ఆ 10 దినాలు హాస్పిటల్కి వెళ్ళకుండా 10 దినాల తర్వాత ప్రార్థనలో ఉండి నా బిడ్డకి ఎటువంటి ఆపరేషన్తో పని లేకుండా నీవే ముట్టి స్వస్థపరిచేయని దేవుని సన్నిధిలో గోజాడి 10 దినాల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించిందంట. మళ్ళీ డాక్టర్లు స్కాన్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి అన్ని చేసినప్పుడు నీ బిడ్డకి ఎటువంటి ఆపరేషన్తో పని లేదమ్మా, నీ బిడ్డ ఇప్పుడు బాగున్నాడని చెప్పి దేవుడే ముట్టి స్వస్థపరిచాడని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నారండి. మొక్కజొన్న పంట వేశారంట. మొక్కజొన్న పంటకి కత్తెర పురుగు అని పట్టిందంట. విడిగా ఏ పురుగు వచ్చినా కానీ అది మనం మందులు వాడితే పోతుంది, కానీ కత్తెర పురుగు పోదంట. సహోదరు అయితే ప్రార్థన చేశాడంట, దేవా యోవేలుకి వాగ్దానం చేశావు కదా పంటను చేతికి ఇస్తానని, అదే వాగ్దానం నేను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నామని చెప్పి ప్రార్థన చేసుకుని విశ్వాసం ఉంచి ప్రేయర్ ఆయిల్ తీసుకుని పంట మొత్తం కూడా కాదంట, జస్ట్ 4 దిక్కుల ప్రేయర్ ఆయిల్ చల్లి ప్రార్థన చేశాడంట. ఆ పురుగంతా పోయి సమృద్ధిని దయచేశాడన్నా అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. సహోదరి రమ విజయవాడ సిటీ నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. లైవ్లో అనే ప్రోగ్రామ్స్ వింటూ తను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రక్షణ పొందడం కూడా జరిగింది. ప్రతినిత్యం కూడా యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి అనుదిన వాక్యం కానీ దేవుని యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ చూస్తూ దేవునిలో మంచిగా విశ్వాసంలో బలం పొందడానికి గత కొన్ని వారాల క్రితం కూడా ఒక మంచి సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఈ వారంలో తన సాక్ష్యం ఏంటంటే, తన తమ్ముడు కుమారుడు ఆడుకుంటూ ఉన్నాడు. 14 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆడుకోవటానికి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటున్న క్రమంలో ఎదుటుగా ఉన్నటువంటి బాబు ఒక చెయ్యో మరి ఏదో తగిలి కనుగుడ్డు అది బాగా బ్లాస్ట్ అయినట్టు, అంటే కనుగుడ్డు డ్యామేజ్ అయిపోయింది. కుడి కన్ను డ్యామేజ్ అయిపోతే వెంటనే వాళ్ళు బాబుని తీసుకొని, బ్లీడింగ్ అవుతున్నటువంటి ఆ బాబుని తీసుకొని ఎల్వి ప్రసాద్ అనేటువంటి డాక్టర్ ఆయన హాస్పిటల్కి తాడిగడప అనేటువంటి ప్రాంతానికి బాబుని తీసుకొని వెళ్ళారు. వెళ్తూ సహోదరికి కూడా విషయాన్ని తెలియపరిచినప్పుడు వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. డాక్టర్లు చెప్పారు,
ఈ బాబుకి కన్ను డ్యామేజ్ అయింది. దాదాపుగా ఫస్ట్ ఒక ఆపరేషన్ జరగాలి. ఈ ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మరి ఒక ఆపరేషన్ చేయాలి. ఈ 2 ఆపరేషన్లు అయిన తర్వాత కూడా జరిగే ప్రాసెస్ ఏంటంటే నిత్యం కంటికి స్పెట్స్ అనేది యూస్ చేయాలి. అంటే కళ్ళ జోడు పెట్టుకోవాలి. లేకపోతే మాత్రం బాబుకి కను దృష్టి అనేది లోపంగానే ఉంటుంది, అంత స్పష్టత ఉండదు అని వైద్యులు డాక్టర్స్ చెప్పారంట. ఈ నేపథ్యంలో సహోదరి తను వారితో కూడా బయలుదేరి హాస్పిటల్కి వెళ్లే ముందు సర్వలోక జగద్రక్షకుడు, వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు అనే యేసయ్య దగ్గర తను మోకరిల్లి ప్రార్థన చేసింది. నాయనా, మరి నా తమ్ముడు కొడుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, కనుగ్రుడ్డు నుండి రక్తము, ఈ విధంగా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా వైద్యులు చెప్పారు. కానీ నీకు అసాధ్యమైనది లేదు. నీ పాదాల చెంత నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డకి ఆ కళ్ళజోడు పెట్టుకునే పరిస్థితి ఉండకూడదు, ఆపరేషన్స్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. మీరు కృప చూపండి, దయ చూపండి. ఈ విధంగా మీరు కార్యం చేసినట్లయితే మీ సన్నిధిలో సాక్షిగా ఉంటాను అని. అయితే తను విశ్వాసం ఉంచింది, దేవుడు కార్యం చేస్తాడని. ఆ విధంగా కన్నీటితో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళినప్పుడు బాబుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళారు. ఒక ఆపరేషన్ జరిగింది. వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ధైర్యం చెప్పేసి, అన్నయ్య ఇంక ఎటువంటి ఆపరేషన్ ఉండదు, ఇక ఈ ఆపరేషన్కి ఏదైతే తీసుకెళ్లారో అంతవరకే, ఇంకొండదు, బాబుకు స్పెట్స్ పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా రాదు, దేవుడు కార్యం చేస్తాడు, విశ్వసించండి అని చెప్పారు. కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా అన్య కుటుంబంలో నుంచి వచ్చారు, విగ్రహారాధన చేసే కుటుంబం. కాబట్టి వాళ్ళకి ఈ సహోదరి చెప్పిన మాటలు విశ్వాసాన్ని కలిగించాయి. అయితే తను వెళ్ళిపోయింది. తర్వాత జరిగిన విషయం ఏంటంటే 2వ ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్లు, ఒక ఆపరేషనే సరిపోయింది, బాబుకి ఎటువంటి ప్రాబ్లం లేదు, 2వ ఆపరేషన్ అవసరం లేదు, కండ్ల జోడు కూడా పెట్టుకునే అవసరత లేదు అని వైద్యులు చెప్పారని డాక్టర్స్ చెప్పినటువంటి విషయాన్ని సహోదరికి ఫోన్ చేసి చెప్పారంట. ఈ కార్యం ఎలా జరిగింది? సహోదరి విశ్వాసం ఉంచింది, దైవజనుల మాట మీద విశ్వాసం ఉంచింది, దేవుని లేఖనాలను విశ్వసించింది. విశ్వాసమునకు కర్త అయిన దేవుడు బిడ్డ విశ్వాసాన్ని గణపరిచి ఆపరేషన్ సక్సెస్. 2వ ఆపరేషన్ లేదు, కళ్ళజోడు పెట్టుకునే పరిస్థితి లేదు. బాబుని దేవుడు సజీవుల లెక్కలో గొప్పగా నిలబెట్టిన దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం ఉంచితే దేవుని మహిమను చూస్తాం ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి. సహోదరి మన మధ్య సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు శ్రీదేవి. వారికి వివాహమయ్యి నేటికి 18 సంవత్సరాలు గడుస్తుంది. వాళ్ళ భర్త తనకు వివాహం కాకముందే త్రాగుడు బంధకాల్లో, వ్యసనాల్లో ఉన్నాడు. తను వ్యసనాల్లో ఉండి కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి. తాగి ప్రతిరోజు వచ్చి ఇంట్లో గలిబిలి, గందరగోళం, డబ్బులంతా దానికి వ్యసనాలకి పెడుతున్న పరిస్థితి 18 సంవత్సరాల నుంచి. దాదాపు సహోదరి యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత ఎన్నో మార్లు యేసుప్రభు గురించి చెప్పింది. సన్నిధికి రమ్మని పలుమార్లు సందర్భాల్లో ప్రాధేయపడ్డది. తన తల్లిగారు కూడా కాళ్ళ మీద పడింది. అయ్యా, నువ్వు త్రాగుడు మానుకో, నా కుమార్తె జీవితం, నా మనవళ్ళ జీవితం బాగుంటుందయ్యా అని ఎన్నో మార్లు కాళ్ళ మీద బండప్పనికి తను నిరాకరించి, నేను త్రాగుతాను, నా బ్రతుకు ఇంతే అని పలు సందర్భాల్లో వీరికి చెప్పి 5 సంవత్సరాల పాటు ఇంటి నుంచి వీరికి దూరంగా వెళ్ళిన పరిస్థితి. వీరైతే సహోదరి ఒక్కటే విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. దేవా, ఎన్నో జీవితాలను మార్చిన దేవుడువు, ఎన్నో కుటుంబాలను కట్టిన దేవుడువు, నా భర్తను కూడా మార్చు ప్రభు అని ఈ 18 సంవత్సరాల ప్రార్థన ప్రతి దినం ప్రార్థన చేస్తూ ఉండేది. దేవా, నా భర్తను మార్చు ప్రభు అని. దేవుని మహాకృప ఏంటంటే తనే తిరిగి రావటం కాదు, ఆ త్రాగుడు బంధకాల నుంచి విడిపించబడ్డాడు, మారు మనసు పొంది రక్షింపబడ్డాడు. యేసే నిజమైన దేవుడు, ఆయన నాకు కావాలి అని విశ్వసించి ఈరోజు రక్షింపబడ్డాడన్న. ఈరోజు మా కుటుంబం కట్టబడ్డది, మా కుటుంబం సమాధానముతో ఉందని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. బాలయ్య గారు అలాగే సామ్రాజ్యంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. వీళ్ళు సొలస నుంచి వస్తూ ఉంటారంట.
అయితే సహోదరుడు పని నిమిత్తం చిలుకలూరుపేట వచ్చినప్పుడు మరి ఏమైందో తెలియదు కానీ చిన్న కొట్లాట జరిగిందంట. కొట్లాటలో అక్కడ వాళ్ళని కొట్టి అతన్ని పడేసి వెళ్ళిపోయారు. ఊరు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారంట, అమ్మ మీ ఆయన చనిపోయి ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేశారంట. మరి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ తీసుకొచ్చి వీరశంకర్ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. దేవా ఏంటి పరిస్థితి అని చెప్పి డాక్టర్లు అయితే మొత్తం చెక్ చేసి చెప్పారంట, అమ్మ బతకటం అయితే కష్టం, బ్రెయిన్లో అయితే బ్లడ్ క్లాట్ అయింది, గడ్డలు కట్టినాయి, మా ప్రయత్నం మేము చేస్తాము కానీ బతకటం అయితే కష్టమే, నమ్మకం చెప్పలేము, ఒకవేళ మేము ఆపరేషన్ చేయాలన్నా 5 లక్షల పైన మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పారంట. సహోదరి అయితే విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిందంట, దేవా నా భక్తుని రక్షించు, మరణ పడక నుంచి లేపమని ప్రార్థన చేసినప్పుడు సహోదరి ప్రార్థన ఆలకించి మరణ పడక నుంచి సహోదరిని లేపి ఈరోజు మన మధ్యలో సజీవుడు ఎక్కడో దేవుడు నిలబెట్టాడు. ప్రార్థన ఆలకించి సహాయం దయచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, సోదరికి వివాహం అయి 13 సంవత్సరాలు అయిందంట. చిలకలూరుపేటలో ఉన్న హాస్పిటల్ చూపించారంట. ఎక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్లు అన్నారంట పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారంట. కానీ వీరు విశ్వాసంతో అన్ని జనుల కుటుంబం నుంచి రక్షించబడ్డారంట. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించాడన్న. దైవజనుల ప్రార్థన, మా ప్రార్థన దేవుడు ఆలకించి చక్కటి మగబిడ్డని ఇచ్చాడని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. సహోదరి కుమారి గుదేవారిపాలెం నుంచి తాను వచ్చిందండి. తనకి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఆ పాపకు వివాహం కూడా చేయటం జరిగింది. ఆ పాపకు వివాహం అయిన తర్వాత 3 సంవత్సరాలైంది, సంతానం లేదు. ఆ సంతాన లేమితో ఉండటం వలన తన అత్తగారింటి దగ్గర కానీ తన తోటి వారి విషయంలో కానీ కొంత దుఃఖము వేదన కలిగి ఉన్నటువంటి సందర్భాలు. అయితే పోయిన సంవత్సరము మనకు జరిగినటువంటి మహాకూటాలకు మన ఆత్మీయ తండ్రి దైవజనులు షాలేం రాజు గారి దగ్గరికి ఈ సహోదరి తన కుమార్తెను తీసుకొని వచ్చి, అన్నయ్య గర్భఫలము లేదన్నయ్య, మరి వివాహమైంది కానీ మరి ఈ విధంగా కుమార్తె చాలా వేదన పడుతుంది, వారి ఇంటి వారి వలన కొంత ఇబ్బంది పడుతుంది, దయతో ప్రార్థించండి అని చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థించారు. ఆ ప్రార్థించిన తర్వాత దేవుడు జరిగించినటువంటి కార్యం ఏంటంటే, పోయిన మహాకూటాలలో అలాగున చెప్పడం. ఆ తరువాత వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్ల దగ్గరకు వైద్య చికిత్స నిమిత్తం మరలా ఒకసారి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కానీ ఈ కడుపులో నీటి బుడగలు అనేది ఉన్నది, దాని కారణం చేత ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత తల్లికి బిడ్డ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది, సుమారుగా ₹1,00,000 ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారంట. ఈ ఈ లేక ఉన్నటువంటి కుమార్తె విషయంలో దేవుని సన్నిధిలో దైవజనులు చేసిన ప్రార్థన విషయంలో దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది, సంతోషం ఉంది. మరి డెలివరీ విషయంలో మరి నీటి బుడగలు, ఈ ₹1,00,000 ఇవన్నీ చాలా కష్టమని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ డెలివరీ టైం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. జరిగిన కార్యం ఏంటంటే, నీటి బుడగలు అనేది సమస్య కాలేదు, డెలివరీ అనేది కూడా నార్మల్ డెలివరీ అయింది. పండంటి ఆడపిల్లను దేవుడు సంతానంగా ఇచ్చాడని చెప్పేసి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఎటువంటి తల్లికి బిడ్డకు ప్రాణాపాయం లేకుండా దేవుడు కార్యం చేశాడు. మన దేవుణ్ణి మనం విశ్వసిస్తే ఆయన శక్తికి మార్పు లేదు. నిన్న నేడు నిరంతరము మార్పు లేని దైవశక్తి ఆయన దగ్గర ఉంది. పొందుకోవాల్సిన వాళ్ళు విశ్వాసం ఒకటి ఉంచితే పొందుకుంటారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. ఇక్కడే మన చిలకలూరుపేటలోనే ఉంటాడు. బాను చెరుకు మిషన్ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడంట. కానీ ప్రమాదవశాత్తు చెరుకు రసం తీసేటప్పుడు ఆ మిషన్లో చేయబడిందంట. ఆ మిషన్లో చేయబడినప్పుడు బాగా గాయమైతే అయింది. ప్రార్థన చేసుకుని ప్రేరాయలు రాసుకున్నాడంట. స్వల్ప గాయాలతో బయటపడ్డానన్నా అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో అక్క సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు వెంకటరత్నం గారు. వారిది ఎడవెల్లి. గడిచిన దినాల్లో వారి మేనల్లుడు పైన వర్క్ చేస్తుంటే 3 అంతస్తుల బిల్డింగ్ మీద వర్క్ చేస్తుంటే 3 అంతస్తుల మీద బిల్డింగ్ ఎక్కాడంట. ఎక్కి మాట్లాడుతూ అక్కడ నుంచి కాలు జారి కింద పడిపోయాడు. కింద పడిపోయి
కింద కింద పడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఉటావుటిన ఆసుపత్రులు తీసుకొని వెళ్తే డాక్టర్లు అన్నారు 99% ఇతను బ్రతకడు, చాలా కష్టతరం, తను బ్రతకడని డాక్టర్లు చెప్పారంట. డాక్టర్లు చెప్పినప్పుడు సహోదరి ఒక్కటే విశ్వాసంతో ఆసుపత్రికి వెళ్ళి, మనుషులకు అసాధ్యం కావచ్చేమో, డాక్టర్లకు అసాధ్యం కావచ్చేమో, నా దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు, దేవుడు బ్రతికిస్తాడు అని సహోదరి విశ్వాసంతో, వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ అన్యులే, దేవుణ్ణి ఎరగని వారందరూ అంటున్నారంట, దేవుడు ఏం చేశాడు, ఈరోజు తన 3 అంతస్తుల మీద నుంచి కింద పడి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, నీ దేవుడు ఏం చేశాడని అనేక మంది అక్కడికి వచ్చిన వారందరూ అవమానపరుస్తూ అవహేళనగా మాట్లాడుతున్న పరిస్థితి. ఒక్కటే సహోదరి అయితే విశ్వాసం ఉంచింది, దేవుడు బ్రతికిస్తాడు, ఎక్కడైతే అవమానపరచబడ్డానో, ఎక్కడైతే తలదించుకున్నానో, నా దేవుడు అక్కడ తలెత్తగలిగిన వాడు, సర్వశక్తిమంతుడని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసింది. దేవుని మహాకృప ఏంటంటే 99% తను బ్రతకడన్న వ్యక్తి ఈరోజు బ్రతికి సజీవ లెక్కలో ఉన్నాడు. ఈరోజు ఇంటికి డిశ్చార్జ్ అయ్యి కూడా వచ్చాడు, చక్కగా నడుస్తున్నాడు, తన పని తను చేసుకోవటానికి దేవుడు కృప చూపించాడు అని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి, సోదరు సాక్ష్యం ఇస్తుందండి. తను 5వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు బ్లడ్ తక్కువగా ఉందమ్మా, అలానే కడుపులో బిడ్డ కూడా ఎదగలేదు, బిడ్డ కానీ తల్లి కానీ ఒక్కరే బ్రతుకుతారు ఎవరైనా అని చెప్పారంట. కానీ వీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు, దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు, నా ఎటువంటి సమస్య లేకుండా గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించి చక్కటి బిడ్డను నాకు పుట్టించాడన్నా అని సాక్ష్యం ఇస్తుంది. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రార్థనలు ఆలకించి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించిన దేవునికి నిండు మనసుతో గట్టిగా స్తోత్రం చెప్దామా? మనసారా చెప్పండి.